నూజివీడి దగ్గర కూడా అరెస్ట్ చేశారు. సో గుంటూరులో కూడా ఆ విధంగా ఉన్నాయి. లేవని బషీర్ అహ్మద్ గారు చెప్తే ఎలా కుదురుతుంది? ఎందుకంటే స్లీపర్స్ అనే వాళ్ళు మెడలో బోర్డులు వేసుకుని తిరగరు. వాళ్ళు రహస్యంగా రొటీన్ గా వాళ్ళు మెకానికల్ గా వేరే వేరే వృత్తుల్లో ఉంటుంటారు. వాళ్ళకి కావాల్సిన దేశ ద్రోహులు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మన దేశంలో మత కల్లోలను కానీ అస్థిరపరిచేందుకు కానీ వాళ్ళు పన్నాగాలు పొందుతూ ఉన్నారు పాకిస్తాన్ నుంచి. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, బంగ్లాదేశ్ నుంచి యుద్ధం అందుకే వచ్చింది మనకి, శరణార్థుల రూపంలో ఇక్కడికి వచ్చేస్తా ఉన్నారనేది కదా మనం వాళ్ళకి చూపించగలిగి. సో ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకొని ఇదే సరైన సమయం. ఇందాక సార్ చెప్పినట్టు కిషోర్ గారు ఏదో పాయింట్ చెప్పాలనుకుంటున్నారు. కిషోర్ గారు, ఇప్పుడు గుంటూరులో జిన్నా టవర్ ఉంది ఇప్పుడు కూడా, మరి దాన్ని ఎందుకు వ్యతిరేకించట్లేదు చెప్పండి? అందరూ జిన్నా టవర్ గురించి, జిన్నా టవర్ అనే పేరు మార్చేయాలని చెప్పేసి బీజేపీ గాని అందరూ చేసినప్పుడు అందరూ కూడా సభ్య సమాజం మొత్తం కలిసి మూకుమ్మడిగా వచ్చేసి అవునయ్యా జిన్నా టవర్ తీసేద్దామని ముస్లిం సమాజం కూడా వచ్చి ఉండొచ్చు కదా, ఆ రోజు రాలేదు కదా. ఇప్పుడు కూడా మరి ఒక మాట అంటే బషీర్ గారు ఫీల్ అవుతున్నారు కానీ జిన్నా టవర్ మార్చండి ముందు, జిన్నా టవర్ పేరు తీసేయండి ముందు, అబ్దుల్ కలాం టవర్ అని పెడదాము. ఎక్సలెంట్ సజెషన్ ఇది. అబ్దుల్ కలాం టవర్ అని పెడితే అందరూ స్వాగతిస్తారు. స్వాగతిస్తాం కదా. జిన్నా టవర్ ఉంది, దానికి కూడా కాదు, ఎక్కడ రెస్పాన్స్ లేదు. మీరు జిన్నా టవర్ మార్చండి అని ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చినారు చెప్పండి చూద్దాం. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కావచ్చు, ఎవరైనా ఇచ్చారని చెప్పండి, లేకపోతే కదా. జిన్నా చెప్పండి. మహమ్మద్ అలీ జిన్నా గారి హిస్టరీ మీరు ఒకసారి చదివితే ఆయన మన దేశం కోసం, భారతదేశం కోసం ఏం చేశాడు అనేది మీరు కనుక చదివినట్టయితే కనుక బషీర్ గారు, జిన్నా గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మనం వేరే రోజు మాట్లాడుకుందాం. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రైట్, పోన్లేండి. కిషోర్ గారు ఒక చిన్న సబ్మిషన్. కిషోర్ గారు ఒక నిమిషం. బషీర్ గారు ఒక చిన్న జిన్నాని మేము ఓన్ చేసుకున్నామండి గుంటూరు వాళ్ళం. ఆ పేరుతో ఉండనియండి, కొన్నాళ్ళు ఏం పోయింది. మళ్ళీ ఎప్పుడో అబ్దుల్ కలాం గారికి, నేను కూడా గుంటూరే కదా, నాకు కూడా జిన్నా అంటే మా ఊళ్ళోనే పుట్టాడు అనుకున్నా చిన్నప్పుడు, నాకు తెలియదు కదా. నేను పెద్ద చదువుకోలేదు బషీర్ అహ్మద్ గారి లాగా, నేను అడ్వకేట్ని కాదు, పెద్ద హిస్టరీ కూడా చదువుకోవాలా. సరే, ఒకసారి కల్నల్ వీవీరావు గారి దగ్గరికి వెళ్దాం. వీవీరావు గారు, సరే ఇది పూర్తిగా దేశ ఆంతరిక భద్రతకు సంబంధించిన వ్యవహారం. మీరైతే బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నవారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి? ఇందాక ప్రైమ్ మినిస్టర్ ఆయన షహబాజ్ షరీఫ్ గారు నిన్న ఈ హ్యాస్ క్యారీడ్ అవుట్ ఏ మీటింగ్ ఓవర్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ. అదొక నేషనల్, మళ్ళీ దానికి ఒక సెక్యూరిటీ కమిటీ, దానికి ఒక మీటింగు నిన్న చేసి ఆయన మాట్లాడుతున్నాడు. హీ సజెస్టింగ్ రిటాలియేషన్, చాలా భీకరంగా ఉండబోతోంది రిటాలియేషన్. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి ఏంటి అంటే, ఇప్పుడు దీపావళి సామాన్లు అమ్మే షాపులు ఉంటాయండి, వాడి చాలా పెట్టుకుంటాడు, అమ్ముతాడు, కానీ వాడికి దాంట్లో చాలా వాటిని ఎలా పేల్చాలో, ఆ దీపావళి సామాన్ ఎలా పేల్చాలో కూడా తెలియదు. పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే అనేది. చైనీస్ వాళ్ళ అది మొత్తం ఎగ్జిక్యూట్ చేయడానికి పాకిస్తాన్లో ల్యాండ్ అయిన చైనీస్ చెప్తున్న మాటలు అని చెప్పేసి ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ దే ఆర్ రిపోర్టింగ్ అండి. కల్నల్ రావు గారు వినిపించింది కదా? కొంచెం ఆడియో నాకు వినిపించలేదని మళ్ళీ రిపీట్ చేయగలుగుతారా? కల్నల్ రావు గారు, ఇప్పుడు నిన్న ఆయన నేషనల్ సెక్యూరిటీ కమిటీ మీటింగ్ చైర్ చేశాడు ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ గారు. చాలా బీభత్సమైన ప్రతీకార దాడి మా నుంచి ఉండబోతోందని. వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ఎలా ఉపయోగించాలో తెలియని దుస్థితిలో వాళ్ళ ఆర్మీ ఉంది సార్. దే ఆర్ నాట్ ట్రైన్డ్, దే ఆర్ నాట్ గివెన్ ఇనఫ్ ట్రైనింగ్ బై చైనా. ఉత్తినే తీసుకొచ్చి అక్కడ పెట్టిందిట, మీకు ఇవి ఇస్తున్నా ఉపయోగించుకునే విధానం చెప్పలా. ఇప్పుడు వాళ్ళు దే హ్యావ్ ద డెప్త్ ఆఫ్ దట్ నాలెడ్జ్ అండి. వాళ్ళు నిజంగా ఆయన అన్నట్టు దాడులు, ప్రతీకార దాడులకి తెగబడే ప్రమాదం ఉందా అండి? ప్రమాదం తప్పనిసరిగా ఉంది. ఆయన చాలా క్లారిటీతో చెప్పారు. ఇన్ ఎనీ కేస్ ఇప్పుడు ప్రస్తుతానికి నిజంగా సమస్య పోవాలన్నా కానీ పాకిస్తాన్ అట్లీస్ట్ ఫేస్ ఎవర్ తీసుకోవాలి. మేము ఒక దేశం, మేము ఒక పవర్ఫుల్ ఆర్మీ, ఒక రెస్పెక్టబుల్ ఆర్మీ, ఒక రెస్పెక్టబుల్ ఎయిర్ ఫోర్స్, సమ్వాట్ అవర్ రీజనబుల్ నేవీ అన్నట్టుగా వాళ్ళకు కూడా ఒక ఫేస్ ఎవర్ కావాలి. ఆ ఫేస్ ఎవర్ లాస్ట్ టైం పహల్గామ్ ఇన్సిడెంట్ లో బాలాకోట్ ఇన్సిడెంట్ లో చేసిన తర్వాత చేసినట్టు చేస్తారా? అంటే స్టాండ్ ఆఫ్ సైడ్ నుంచి ఒక మిసైల్ ఫైర్ చేసి మన ఆర్మీ ఇన్స్టాలేషన్ ని టార్గెట్ చేశారు అక్నూర్ ఏరియాలో. అలా చేస్తారా? లేకపోతే ఇంకొంచెం సీరియస్ గా చేస్తారా? మనం 9 దాడులు చేసాము కాబట్టి వాళ్ళు కూడా 9 దాడులు కానీ 10 దాడులు కానీ చేస్తారా? ఎటువంటి టార్గెట్స్ ఎన్నుకుంటారు? ఎందుకంటే మనకంటే టెర్రరిస్ట్ టార్గెట్స్ ఉన్నాయి, వాళ్ళకి టెర్రరిస్ట్ టార్గెట్స్ లేదు. సో ఏంటంటే ఏ టార్గెట్స్ చూస్ చేసుకుంటారు? సివిలియన్ ఏరియాసా, సివిలియన్ ఎయిర్పోర్ట్సా, లేకపోతే
ఈ నదీ జలాల మీద ఉన్న ఏమైనా డ్యామ్లు అటువంటి ఏదైనా సరేనా? ఎందుకంటే ఇది కొత్త ఇష్యూ వచ్చింది కాబట్టి. తర్వాత ఇంకేదైనా చేస్తారా? డెప్త్ ఏరియాలో ఇటువంటి ఉగ్రవాద చర్యలు ఏమైనా చేపడతారా? ఏదైనా సాధ్యం ఉంది. సో ఏం జరుగుతుందో మనం అప్రమత్తంగా ఉండాలి. చైనా వెపన్స్ ఎమ్యునిషన్ ఇవ్వచ్చు, కానీ అవి ఏంటంటే బేసికలీ సేల్స్ కోసం, లేకపోతే వాళ్ళ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ కోసం, టెక్నాలజీ వెరిఫికేషన్ కోసం. అంతేగాని పెద్దగా నిజంగా చైనా ఇచ్చిన మిసైల్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ మనకి రియల్లీ అంత ప్రాబ్లం లేదు ఆ విధంగా అనుకున్నాం. సార్ రావు గారు, నాది ఇంకో ప్రశ్న అండి. S-400 వి హ్యావ్ విత్ అస్. S-400 సామర్థ్యాన్ని ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే తెగబడితే S-400ని మనం ప్రయోగిస్తే పాకిస్తాన్కి ఉండబోయే థ్రెట్ అలా ఉండబోతుంది. ఎందుకంటే మన టార్గెట్ పౌర సమాజం కాదు, కేవలం టెర్రర్ క్యాంప్స్. ఇప్పుడు వాడు తప్పించుకున్నాడా, నిజంగా వాడి పేరుతో ఎవరైనా మసూద్ అజర్ అనే వాడి పేరుతో ఇంకెవరైనా ఇచ్చారా? ఎందుకంటే 12 మంది పోయారు వాడి కొంపలో, వాడి బంధువర్గం అంతా కలిపి. దాంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారని మళ్ళీ వాడే చెప్పాడు. అంటే వాళ్ళని కూడా ట్రైనింగ్లో దించేసి, పసిపిల్లల్ని కూడా ట్రైనింగ్లో దింపేసి, 5-6 ఏళ్ల పిల్లల్ని కూడా వాళ్ళకి అంటే ఏం చెప్తున్నాడు? ప్రత్యేకించి దగ్గర 1250